హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో సవాల్ విసిరబోతుంది. ముఖేష్ అంబానీ రిలయన్స్ సంస్థ హనుమాన్ పేరుతో ఏఐ చాట్ బాట్ ను మార్చిలో విడుదల చేయబోతుంది. దీంతో హనుమాన్ ఏఐ చాట్ బాట్ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీకి గట్టి పోటీని ఇవ్వనున్నాడు. భారతదేశం టెక్నాలజీ విషయంలో ఏదైనా సాధించడం అసాధ్యమని ఎవరు చెప్పారు? మన దేశ డిక్షనరీలోనే అసాధ్యమనే పదం లేదు. జూన్ 2023లో ఓపెన్ ఏఐ వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్మన్ భారతదేశానికి వచ్చాడు. ఆ సమయంలో అతను భారతదేశాన్ని ఎగతాళి చేశాడు. చాట్ జీపీటీ వంటి ఏఐ సాఫ్ట్వేర్ను రూపొందించడం భారత్ లాంటి దేశానికి అసాధ్యమని ఆయన అన్నాడు. కానీ అసాధ్యమనే పదం భారత ప్రజల డిక్షనరీలో లేదు, ఎప్పటికీ ఉండదు కూడా. ఆల్ట్మన్ ప్రకటనకు ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త, ప్రపంచంలోని 10వ అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ గట్టి సమాధానమిచ్చారు. విశేషం ఏంటంటే ప్రపంచంలోని ఏఐ కంపెనీలన్నీ ఈ దెబ్బతో పూర్తిగా జాగ్రత్త పడటం తప్పనిసరి అవుతుంది. అవును, త్వరలో ముఖేష్ అంబానీ ఏఐ మోడల్ హనుమాన్ రాబోతుంది. రిలయన్స్ ఈ మోడల్ను మార్చి నెలలో విడుదల చేయబోతుంది. ఇది విడుదలైన తర్వాత చాట్ జీపీటీ విపరీతమైన పోటీని ఎదుర్కొంటోంది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వచ్చే నెలలో చాట్ జీపీటీ లాంటి ఏఐ చాట్ బాట్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. హనుమాన్ స్పీచ్ టు టెక్స్ట్ కలిగి ఉంటుంది. ఇందుకోసం భారత్ జీపీటీ గ్రూప్ గా పేరు పొందిన 8 అనుబంధ విశ్వవిద్యాలయాల సహకారంతో ఈ సంస్థ పనిచేస్తుంది. కంపెనీ ఈ ఏఐ చాట్ బాట్ ను మంగళవారం టెక్నాలజీ కాన్ఫరెన్స్ లో చూపించింది. ఈ సమయంలో దక్షిణ భారతదేశానికి చెందిన ఓ మోటార్ సైకిల్ మెకానిక్ తన మాతృభాష తమిళంలో ఏఐ బాట్ తో మాట్లాడారు. అలాగే ఒక బ్యాంకర్ హిందీలో టూల్ తో ఇంటరాక్ట్ అయ్యారు. హైదరాబాద్ కు చెందిన ఒక డెవలపర్ కంప్యూటర్ కోడ్ రాయడానికి దాన్ని ఉపయోగించారు. స్పీచ్ టు టెక్స్ట్ సామర్థ్యంతో హనుమాన్ ఇది విభిన్నమైన LLM అని ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం చైర్మన్ గణేష్ రామకృష్ణన్ తెలిపారు. హనుమాన్ స్పీచ్ టు టెక్స్ట్ సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది. రిలయన్స్ జియో నిర్దిష్ట వినియోగదారుల కోసం అనుకూలీకరించిన మోడళ్లను కూడా సిద్ధం చేస్తుంది అని చెబుతోంది.